తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత ఏర్పడము, వ్యాపార భాగస్వామ్యం ద్వారా విశేషమైన లాభాలు వస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన కాలము, కానీ ఆ పెట్టుబడులు దీర్ఘకాలికంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంలో ఆనందమైన వాతావరణం కనబడుతోంది. ఉద్యోగంలో స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి కావచ్చు, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికైనా వెళ్లే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టుకోవడంతో పాటు నువ్వులను అంటే నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 6వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. దీంతో పాటుగా న్యాయపరమైన సమస్యలు ఏవైనా మీకు గతంలో ఉండి ఉంటే అవి అనుకూలంగా మీ వైపుకు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది. వ్యాపారంలో శుభ ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశికి చంద్రుడు 5వ స్థానంలోను, గురువు కూడా 5వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. అయితే విద్యార్థులకు చాలా మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. శుభవార్తలు వినేందుకు, శుభకార్యాలు చేసేందుకు, ఆకస్మిక ధనము వచ్చేందుకు, సృజనాత్మకమైన పనులు విజయవంతం అయ్యేందుకు ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ గా మీకు ఉండబోతోంది. అయితే సంతానం పట్ల ఆనందంగా ఉంటుంది. సంతానం నుంచి కూడా మీరు శుభవార్తలు వినే అవకాశం కనబడుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గోవులకు మీ చేత్తో ప్రత్యేకంగా అరటి పళ్లను తినిపించే ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు.